ఒక్కో నిమిషం ఒక్కొక్క లెక్కలు చెప్పారు. ఆహ్, బీఆర్ఎస్‌కి 15% వచ్చినియి అని ఒక లెక్క. ఏది 'ఆంధ్రజ్యోతి' చెప్పింది అన్నటువంటిది ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. తర్వాత చూస్తే 21 అని. ఫైనల్‌గా ఎన్నికల సంఘం చెప్పుకొచ్చేటప్పటికి కాంగ్రెస్‌కి 39.08% ఓట్లయితే బీఆర్ఎస్‌కి 28.7. కాంగ్రెస్‌కి 51 అని లెక్కలు చెప్పుకొచ్చారు. కానీ ఇది 38, 39.08. ఈనాడు నెట్ ఎడిషనే ఫైనల్‌గా ప్రొజెక్ట్ చేసినటువంటి లెక్క. ఇందాక 7 గంటల 11 నిమిషాల టైంలో వచ్చినటువంటి లెక్క చూసుకున్నప్పుడు, తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 50% పైగా వార్డుల్లో కాంగ్రెస్ ఆధిక్యత కనబరిచింది. అయితే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత శాతం మేర ఓట్లు నమోదైనాయో ఎన్నికల అధికారులు వెల్లడించారు. కాంగ్రెస్‌కి 39.08%. అంటే 50% పైగా అంతకుముందు బీఆర్ఎస్ సాధిస్తే ఇప్పుడు 39.08. అదే ఏది అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీతో పోల్చుకుంటే బీఆర్ఎస్ బాగా పుంజుకున్నట్టు 28.75% బీఆర్ఎస్‌కి ఓట్లు. అంటే ఆషామాషీ గాదు. ఓవరాల్‌గా కేటీఆర్ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీట్ల కంటే బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీట్లు ఎక్కువే సాధించింది. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సాధించిన మున్సిపాలిటీల కంటే బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సాధించిన మున్సిపాలిటీలు ఎక్కువ. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూపించిన వచ్చిన పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ల కంటే బీఆర్ఎస్‌కి ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు ఎక్కువ. విజయాల పరంగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు గెలవడం అన్నది కంటిన్యూగా జరుగుతుంది. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి లెక్కేస్తే. బట్ ప్రతిపక్షపు స్థానంలో బీఆర్ఎస్‌ని పడిపోయింది, చతికిల పడిపోయింది, ఇక కనుమరుగైపోతుందన్న దాని నుంచి మంచి పోటీలోకి తీసుకురావడంతో కేటీఆర్ నిరూపించుకున్నాడు.